హల్లెలూయా. మూడో పాటగా స్తోత్ర రూపము అన్న పాట పాడు దేవుడు. కృతగీతంబును నా నోట నుంచెను నా యేసయ్యా, నా నోట నుంచెను నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా. ధరలో దుఃఖమైనా చెరలో వేదనైనా, ధరలో దుఃఖమైనా చెరలో వేదనైనా భయమేమి లేదుగా మా యేసు మాకుండగా. భయమేమి లేదుగా మా యేసు మాకుండగా. యేసయ్యా 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 మా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా మంచి యేసయ్యా. శత్రువు బాధించిన మిత్రువులొద్దనినా, శత్రువు బాధించిన మిత్రువులొద్దనినా, గనిలేని వారలం మేమెన్నడవు కాము. గతిలేని వారలం మేమెన్నడవు కాము. యేసయ్యా 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 మా కాపరి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా కాపరి యేసయ్యా. తినుటకు ఆహారం కట్టుటకు వస్త్రములు, తినుటకు ఆహారం కట్టుటకు వస్త్రములు మాకున్న లేకున్నా మా దేవుడేసయ్యా. మాకున్న లేకున్నా మా దేవుడేసయ్యా. యేసయ్యా 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 మా క్షేమమేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా క్షేమమేసయ్యా. స్తోత్ర రూపమగు కృతగీతం మా నోట నుంచెను మా యేసయ్యా. మా నోట నుంచెను మా యేసయ్యా. యేసయ్యా 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 మా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా. రక్షణానందం లక్షలు ఇవ్వలేదు, రక్షణానందం లక్షలు ఇవ్వలేదు. రాజు
రాజు యేసయ్యా స్తోత్ర రూపమును కృతగీతం నోట నుంచెను మా యేసయ్యా నోట నుంచెను మా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అందరము కళ్ళు మూసుకుంటుంది ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామం ఘనపరచబడినందుకై దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని గొప్ప చేయడానికి దేవుడిచ్చిన ఇటు గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆరాధన అంతటి ద్వారా దేవుని నామము మహిమపరచబడినట్లు, దేవుని నామం గొప్ప చేయబడినట్లుగా ప్రార్థనలో ముందుకు సాగుదాం. మన మధ్యలో ఉన్న మరి హైదరాబాద్ నుండి మన మధ్యకు ఇచ్చేసిన తమ్ముడు జర్మీ ముందుకు వచ్చి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆరాధన అంతయు మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరుగునట్లు ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. yes. స్తోత్రం తండ్రి, దేవా తండ్రి. మరి గడిచిన వారం అంతా కూడా ఇంకా మీ చల్ల దగ్గరికి ఇంకా మమ్మల్ని కాపాడి అనుకుందాం దేవా. మరి ఒకసారి దేవా మీ సన్నిధిలో ఇలా కూడి ఆరాధించి స్థుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన పొందాలి దేవా తండ్రి. ఇప్పటివరకు ఇంకా పాటల ద్వారా ఇంకా మేము మయం పొందాలని నమ్ముతున్నాం దేవా. ఇంకా మరి స్థుతి ఆరాధన ద్వారా ఇంకా తండ్రి నింతబడబోయే ఇంకా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా. అలాగే ఇంకా మా సంఘ బిడ్డలు ఇంకా ఎవరైతే ఇంకా రాని ఉంటున్నారో ఇంకా ఆ బిడ్డలు ఇంకా త్వరపడి ఇంకా మందిరానికి నడిపించండి దేవా. ఈరోజు జరగబోతున్న ఇంకా తండ్రి ఆరాధన ఇంకా తండ్రి వాక్యం ద్వారా ఇంకా మీరే మైపోతున్న కృపదేశం దేవా. ఇంకా తండ్రి ఇంకా ఎవరైనా ఇంకా మా సంఘ బిడ్డలు ఇంకా తండ్రి నిర్లక్ష్యంగా ఉంటే ఇంకా వారితో మాట్లాడండి దేవా. ఇంకా వారిని త్వరపడి నడిపించండి దేవా. ఎవరైనా ఇంకా అనారోగ్యంతో ఇంకా బాధపడుతున్నట్లయితే ఇంకా దేవా ఆ బిడ్డల్ని ఇంకా తండ్రి ఇంకా మీరే ఇంకా ముట్టి స్వస్థపరచండి దేవా. ఇంకా తండ్రి ఆది నుంచి అంతం వరకు మీరే మైపోతున్నాను కృపదేశం దేవా. వాళ్ళందరూ కాపాడుతారు. నా ప్రొవైడ్ ఇస్తున్నాము వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ మరి దేవుని సన్నిధిలో లేచినబడి వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగంగా చదివి దేవుని నామాన్ని గణపరుద్దాం. మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో 76వ కీర్తన మొదటి నుండి చివరి వరకు మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారు 76వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదివిస్తారు. అందరూ కూడా వారితో కలిసి మాటలు చెప్పి దేవుని నామాన్ని గణపరుద్దాం. 76వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. కీర్తనలు 76. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో గుడారం ఉన్నది, సియోన్లో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను. దుష్ట గృహములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు. వారు నిద్ర నొంది ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము అంచెను. యాకోబు దేవా నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ సన్నిధిని
దేవుని సన్నిధి నిలువగలవాడెవడు? నిలువగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడజేసితివి. దేశములో శ్రమనొందిన వారినందరిని రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని నీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడైన ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు. భూరాజులకు ఆయన భీకరుడు. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మనమందరము ఆ విధంగా నిలవబడగానే మన రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు స్తుతి ఆరాధన ద్వారా దేవుని నామాన్ని గణపరుద్దాం. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేద్దాం. కీర్తన ఎత్తుడి, గిలక తప్పిట పట్టుకోండి, స్వరమండలమా సితారా మేలుకోండి అని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనమంతా దేవుని ఆరాధించడానికి ఉన్నాం. గడిచిన నెలలో మరి దేవుడు మనల్ని కాపాడాడు. ఈ 2025 సంవత్సరం దేవుడు మనకిచ్చి నూతన మాసంలో 2025 సంవత్సరంలో జనవరి మాసంలో మరి 2వ వారము దేవుని సన్నిధిని ఆరాధించే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. అందరూ కూడా కలిసి దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. దేవుడు మనకిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, బలమును బట్టి, శక్తిని బట్టి ఆయన సన్నిధిలో అందరూ ఏకంగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు. నీ నామమునకే మహిమ, నీ నామమునకే ఘనత, నీ నామమునకే ప్రభావాన్ని ఆరోపిస్తున్నాం. అందరూ కూడా రెండు చేతులు ఎత్తి దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. ఆమేన్. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా ప్రియుని సముఖములో. ఆనందం ఆనందమే నా ప్రియుని సముఖములో. ఆనందం నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏసుగురు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. ఏసుగురు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. ఆమేన్ హల్లెలూయా, 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 ఆమేన్ హల్లెలూయా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గోరి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గోరి. ఆశ్రయమైన దేవుని నీవు ఆనందపరచితివి. ఆశ్రయమైన దేవుని నీవు ఆనందపరచితివి. యెహోవా దేవుడారను సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా.
గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి. ఆమేన్. రక్తముతో సాతాను జయించితివి. ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. ఆత్మతోను అనుదినం జయించెదము. దేవుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఆమేన్ హల్లెలూయా, 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 ఆమేన్ హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి, ఆయన నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని గొప్ప చేయడానికి మనం ఇక్కడున్నాం. ఎవరు కూడా మౌనముగా ఉండకుండగా దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఆయన నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి నిన్ను నేను ఆరాధింతును, స్తుతింతును. నా ప్రాణము సర్వస్వము నీ ముందు ఉంచి పూజింతును. నా ప్రాణము సర్వస్వము నీ ముందు ఉంచి పూజింతును. యేసు నా నాథా నిన్ను నేను, అందరు బాగా రెండు చేతులు పైకెత్తి ఆరాధింతును, స్తుతింతును. నా ప్రాణము సర్వస్వము నీ ముందు ఉంచి పూజింతును. నా ప్రాణము సర్వస్వము నీ ముందు ఉంచి పూజింతును. పరిశుద్ధాత్మా నిన్ను నేను ఆరాధింతును, స్తుతింతును. నా ప్రాణము అందరు రెండు చేతులు ఎత్తి పాడదాం. సర్వస్వము నీ ముందు ఉంచి పూజించును. నా ప్రాణము సర్వస్వము నీ ముందు ఉంచి పూజించును. దేవా నిన్ను నేను, అందరు వాడదాం, త్రియేక దేవా ఆరాధింతును, స్తుతింతును. నా ప్రాణము సర్వస్వము నీ ముందు ఉంచి పూజింతును. నా ప్రాణము సర్వ
ముందు ఉంచి పూజించును. ప్రార్థన చేస్తుందాం. మన మధ్యలో మన సంఘ సభ్యురాలు సోదరి ప్రశాంతి ముందుకు వచ్చి జరుగుతున్న ఈ యొక్క ఆరాధన అంతటి ద్వారా దేవుడు మహిమ పొందినట్లు వచ్చే ప్రతి ఒక్క బిడ్డను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తన ఆత్మతో నింపి తన వాక్యంతో నింపి మనల్ని ముందుకు నడిపించినట్లుగా ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, పాదంలో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగోనైనా గడిచిన దినము నుంచి దినం వరకు నాయన జనవరిలోనైనా ఈ 2వ వారం నాయన నిన్ను మహింపరచుకుని మాకు తయారు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయమందు నామాన్ని కనపరుస్తూ నీ నామాన్ని మహింపరుస్తూ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాం. రానైన బిడ్డను త్వరగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, పాటల ద్వారా మహిమ పొందేమని నమ్ముతున్నాం, ఆరాధన ద్వారా విజయం పొందేమని నమ్ముతున్నాం. అయ్యా ఇదిగోనైనా నీ దాసుని నీ సిలువ సాటును మరుగుపరుచుకొని ఇచ్చిన 4 కుమార్తెల్ని నాయన అక్క నన్నయ్యని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఈ వారమంతా కూడా నాయన బిడ్డపోయే పనులలో రాకల పనులంతా కూడా నీకు కాపుదల నీ సన్నిధి నీ మార్గంలో బిడ్డను నడిపించి ముందును వెనుకను ఆవరించమని ప్రార్థిస్తున్నాను. నేను మా సంఘ బిడ్డలను కూడా అందరినీ దీవించి ఆశీర్వదించి ఈ వారమంతా కూడా ఆ బిడ్డలు నీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం. నాయన ఇదిగో నాయన నీ దాసుని సిలువ సాటును మరుగుపరుచుకొని మాకు వర్తమానం అయితే చెప్పబోతుండ నాయన మాకు నిగల్లో సేవు గ్రహించే మనసును దయచేసి నీ దాసుని నుంచి నాయన మాకు నాయన వర్తమాన్ని నాయన ఏదైతే బయలుపరచిపోతున్నావో నాయన మా హృదయాలలో ఫలించే కృపను దయచేసి దాని ప్రకారం నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ మా సంఘ బిడ్డలో బలహీనలు ఉంటే బలవంతులు చేయి, అనారోగ్యంగా ఉన్నామని స్వస్థపరిచి ఇదిగో నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన నువ్వు దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతూ నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటే యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఆదివారపు ఆరాధనలో ఎంతమంది బిడ్డలైతే దేవుని సన్నిధిని విచ్చేసి ఆరాధన చేస్తున్నారో అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. సమయాన్ని దేవుని సన్నిధిలో పాటించి దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు తన ఆశీర్వాదాలతో నింపునుగాక. చదవబడిన లేఖన భాగము 76వ కీర్తన మొదటి వచనాలు గడిచిన వారాల్లో మనము ధ్యానం చేశాం. ఆసాపు ప్రధాన గాయకుడు, ఒక బృందాన్ని, ఒక పాటల బృందాన్ని నడిపించే వ్యక్తి, ప్రధాన గాయకుడుగా ఉండి చక్కగా వాయిద్యాలు వాయిస్తూ పాడుతున్నటువంటి పాట యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. యూదా అంటే పోయిన వారం మనం ధ్యానం చేసాం. యూదా అంటే స్తుతి. దేవుడు యూదా దేశపు బెత్లెహేంలోనే పుట్టాడు, యూదుల్లోనే ఉండే వచ్చాడు. రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నదని దేవుని వాక్యము మనం చూస్తున్నాం. ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది అని మనం చూసాం. దేవుని నామాన్ని గొప్ప నామముగా ఇశ్రాయేల్ దేశం అంతట్లో మనం చూస్తాం. ఎందుకంటే ఫరోతో యుద్ధం చేసింది ఇశ్రాయేలు కాదు, ఫరోతో యుద్ధం చేసింది ఇశ్రాయేలు కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చేటప్పుడు పంపించినట్టే పంపించి కుట్రతో వెనుక నుండి తరిమినటువంటి దాఖలాలు బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేళ్ల విషయంలో మనం చూస్తాం. ఇశ్రాయేలీలలో చాలామంది అనుకున్నారు, అబ్బా మమ్మల్ని విడిచిపెట్టాడు అనుకున్నారు. కానీ వెనక నుండి తరుముకుంటూ వచ్చాడు శత్రువు ఫరో. అలాంటి సమయంలో ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో రథాల శబ్దము, ఫరో రథాలు, ఫరో సైన్యము వారిని వెంబడిస్తూ వారిని ముట్టడించి ఎలాగైనా వీరు పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క దేశము
వాగ్దాన దేశం వైపుకు అడుగులు వేయకూడదని మధ్యలోనే వారిని పట్టుకోవడానికి, వారిని తిరిగి వెనుకకు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఫరోకు సూచన సాతాను. హల్లెలూయా. మనం కూడా ఆత్మీయ యాత్రలో ముందడుగు వేయాలనుకొని తీర్మానాలు తీసుకొని 2025 జనవరి 1 దినాన దేవుని కొరకు ముందడుగు వేస్తూ ఉంటే, నువ్వు ఎట్లా అడుగులు వేస్తావో చూస్తా అని చెప్పి వెనక నుండి వాడు వచ్చి తరమడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి టైంలో నీ వెనుక నుండి వచ్చి నీతో సాతానుడు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నించినప్పుడు నీవు కాదు యుద్ధం చేసేది, నిన్ను కాపాడుతున్న, నీ వెనుకను ముందును నిన్ను ఆవరించి కాపాడుతున్న దేవుడు సాతానుతో యుద్ధం చేస్తాడు. ఫరోతో యుద్ధం చేసిన వాడు దేవుడే. హల్లెలూయా. ఫరో సైన్యముతో యుద్ధం చేసిన వాడు దేవుడే. ఫరో రథములన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఫరో సైన్యం అంతా నీట మునిగింది. వాగ్దానపు దేశం వైపు వారు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు, వారి అడుగులు వేస్తున్న క్రమంలో వారు నీళ్లలో ఈదుకుంటూ వెళ్ళలేదు. ఆ నీళ్లను కూడా, ఆ సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేశాడు, 2 గోడలుగా నిలబెట్టాడు. ఇప్పుడు మనం చూస్తే మన 2 వైపుల గోడలు కనిపిస్తాయి ఇంటికి. ఒక 2 గోడలుగా నిలిపాడు. నీళ్లను నీటి గోడలుగా నిలిపిన ఘనత ఎక్కడైనా దేనిలోనైనా ఉందా అంటే ఏ గ్రంథంలో కూడా లేదు. అది బైబిల్లో జీవాధిపతి అయినటువంటి యెహోవా దేవుడు మాత్రమే చేశాడు. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే నీటిని జలరాశిగా దాన్ని ఒక గోడగా నిలిపాడు, 2 పాయలుగా చేసి నీటిని గద్దించే దేవుడు, సముద్రాన్ని గద్దించిన దేవుడు. మీరు క్రొత్త నిబంధనకు వస్తే అదే సముద్రాన్ని శిష్యుల ముందు దేవుడు గద్దించాడు. ఎందుకంటే ఆయన పాత నిబంధనలో గద్దించినప్పుడు ఆయన గద్దింపునకు రథసారథులు భయపడతారు. ఆయన గద్దింపునకు ప్రవాహపు అడుగు భాగములు కనిపిస్తాయి. ప్రవాహపు అడుగు భాగములు కూడా దేవుని మాట వింటాయి. ఎందుకంటే దేవుడు జలాలను ఒక్కచోటికి కూర్చిన దేవుడు, పై జలాలను క్రింది జలాలను వేరుపరచి సృష్టిని అంతటినీ చేసిన దేవునికి ఇది అసాధ్యమైనది ఏం కాదు. మన ముందు కనబడే సముద్రము లాంటి సమస్యలు నీ ముందు కదులాడుతూ ఉంటాయి. సముద్రము లాంటి సమస్యలు నీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. అబ్బో, ఈ సముద్రాన్ని నేను ఈదలేను అనుకుంటాను. చాలాసార్లు సంసారం కూడా ఒక సాగరమే అంటారు. సంసారం అంటే చాలామంది కాపురాల్లో, అబ్బా ఈ కాపురాన్ని నేను సరిగా చేయగలనా, ఈ సంసారం నిలబడుతుందా, నేను ఈ యొక్క 2025లో నేను కరెక్ట్గా జీవించగలనా, మా యొక్క వివాహ జీవితంలో మేము ముందుకు వెళ్ళగలమా అన్న పరిస్థితుల్లో కూడా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఒక ఆయన పాట రాశాడు, నేను ఈదలేకపోతున్నాను, ఈ సాగరాన్ని నేను ఈదలేకపోతున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా అని పాట రాసిన భక్తులు కూడా ఉన్నారు. అయితే సంసార సాగరంలో కుటుంబం అనేటువంటి ఆ యొక్క మరి వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో సాగరాన్ని సైతం 2గా చేసిన దేవుడు, 2గా చీల్చి వాటిని అడ్డు గోడలుగా, అంటే ఒక గోడలుగా నిలిపాడు, మధ్యలో దారిని ఏర్పరిచాడు. ఫస్ట్ సముద్రంలో దారిని కనుగొన్న దేవుడు యెహోవా దేవుడు. ఈ భూమి మీద ఎవరు కూడా సముద్రంలో nobody has found the ways, but after that దేవుడు ఐగుప్తు దేశంలో చేసిన ఈ అద్భుత కార్యాన్ని బట్టి సముద్ర మార్గము కూడా దేవుడు ముందుగానే కనుగొన్నాడు. హల్లెలూయా. కొలంబస్, వాస్కోడి గామా, వీళ్ళందరి గురించి మనం వింటాం. దే హ్యావ్ సర్చ్డ్, దే హ్యావ్ ఫౌండ్, దే హ్యావ్ ఇన్వెంటెడ్, ఒక విధంగా దే హ్యావ్ ఫౌండ్ ద వేస్ ఇన్ ద సీ. సముద్ర మార్గాలను కనుగొన్న వ్యక్తులుగా మనం చూస్తాం. కొలంబస్
మన దేశం అనుకుని వెళ్ళిపోయాడు. అక్కడ అంతా కూడా రెడ్గా కనబడుతున్నారని చెప్పి రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టాడు. హల్లెలూయా. తీరా చూస్తే ఏంటి అంటే ఆయన పోయింది అమెరికాకు వెళ్ళాడు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా రెండు ఉన్నాయి. అక్కడ రెడ్గా కనబడుతున్నారు వీళ్ళు, రెడ్ ఇండియన్స్ అని చెప్పి ఆ యొక్క అమెరికా వాళ్ళకు పేరు పెట్టాడు, రెడ్ ఇండియన్స్ అని. సో కొలంబస్ అమెరికాలో ఉన్న వారిని రెడ్ ఇండియన్స్ అన్నాడు. అంటే నేను ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, హీ ఫౌండ్ ద వేస్ ఇన్ ద సీ. సముద్ర మార్గంలో కూడా ఆయన వేస్ కనుగొన్నాడు. అంటే దేవుడు మార్గాలను తెలియజేసిపించిన దేవుడు. అందుకే మీరు బాగా చూస్తే దేవుని వాక్యంలో ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాడు. ఏ మార్గాలు తెలియజేశాడు? మనం అనుకుంటాం తన మార్గము అంటే యాక్చువల్లీ ఈ భూమి మీద ఇంకా సముద్ర మార్గాలు కనిపెట్టబడని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన మార్గాన్ని చూపించాడు. హల్లెలూయా. సముద్ర మార్గం కూడా ఉందా అని, సముద్రంలో గుండా కూడా ప్రయాణించవచ్చా, ఇంకొక దేశానికి వెళ్ళాలి అంటే ఆ మధ్యకాలంలో షిప్ల ద్వారా మన దేశానికి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళంతా కూడా వర్తకాన్ని చేయడానికి, వారు వాణిజ్యాన్ని చేయడానికి, అంటే బిజినెస్ చేయడానికి మన దేశానికి వచ్చారు. ఎవరు? డచ్, ఫ్రెంచ్, వీళ్ళంతా సముద్ర మార్గాల గుండా వచ్చారు. సముద్ర మార్గాల గుండా వచ్చి మన దేశంలో దే హ్యావ్ డన్ బిజినెస్. వాళ్ళంతా కూడా బిజినెస్ చేశారు. హల్లెలూయా. సో దేవుడు తన మార్గములను తెలియజేసే దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాలు మనం చూస్తాం, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. కాబట్టి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో ఎవరున్నారు? హూ ఆర్ దే అంటే మోషే ఉన్నాడు, సమూయేలు, మోషే ఇద్దరు ఉన్నారు. హల్లెలూయా. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయడంలో ఉన్న గొప్పతనం మనం నేర్చుకోవాలి. అందుకే యేసు నామం ప్రయోగిస్తే ఎలాంటి అడ్డుగోడైనా అది కూలిపోవాల్సిందే. ఒకవేళ సముద్రం లాంటిది ఏదైనా అది ఒక అడ్డుగోడగా, అంటే ఒక విధంగా గోడగా నిలబడుతుంది, మధ్యలో మార్గం ఏర్పడుతుంది. సముద్రాన్ని సైతం రెండుగా చేసే దేవుడు, సాగరాన్ని రెండుగా చేసినవని, సాతాను శక్తులను ముంచినవని. పాడండి. సాగరాన్ని రెండుగా సాతాను శక్తులను ముంచినవని, సర్వోన్నతుడవని శక్తి సంపన్నుడవని సాక్ష్యమిచ్చేద. సర్వోన్నతుడవని సంపన్నుడవని సాక్ష్య గీతమునే పాడెదన్. హల్లెలూయా నా యేసు. పాడదాం. హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడవని గలమెత్తి నిన్ను నేను గాన పాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను. రాజుల రాజువని నీ కీర్తిని నేను కొనియాడేదను. హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా ఆమేన్. హల్లెలూయా అందరూ గట్టిగా హల్లెలూయా నా. కాబట్టి దేవుడు మోషేకు తన మార్గం తెలియజేశాడు. ఒకసారి 103వ కీర్తన 7వ వచనం చదవండి. 103వ కీర్తన 7వ వచనంలో ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను. He taught the ways, how to walk through that ways. ఆ యొక్క మార్గముల గుండా ఎలా వెళ్ళాలి అనే దాని విషయంలో దేవుడు మోషేకు తన మార్గములను తెలియజేశాడు. He taught the ways. కాబట్టి దేవుడు తెలియజేసే దేవుడు. మనం ఒకవేళ కరెక్ట్గా నడవకపోతే
ఇగో ఇది కాదు మార్గం, ఈ మార్గంలో నడవండి. ఈ 2025 సంవత్సరంలో మీరు గడిచిన సంవత్సరం లాగా నడిస్తే ప్రయోజనం లేదు. ఈ సంవత్సరం మీరు కరెక్ట్గా నడవాలి. ఇలా నడిస్తే మీరు గమ్యాన్ని చేరుకుంటారని చెప్పి మోషే ద్వారా దేవుడు తన మార్గములను తెలియజేశాడు. అయినా కూడా వక్ర జనాంగము, అయినా కూడా హృదయ కాఠిన్యముతో నిండిన జనాంగము 40 సంవత్సరాల కాలము దేవుని విసికించారు. వారు చుట్టూ దారి అయినటువంటి దాని గుండా ప్రయాణం చేశారు. వాళ్ళు ఇంతకీ వారు ఇజ్రాయేలు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేరుకోవాల్సిన దినాలు ఎన్నో తెలుసా? 4 దినాలు. ఎన్ని దినాలు అందరు చెప్పండి? 4 దినాలు. కానీ వారి సంవత్సరాలు ఎన్ని పట్టింది? ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది? 4 పక్కన 0 పెట్టిండ్రు. 4 ప్రక్కన 0 అంటే 40 సంవత్సరాల కాలం బట్టి. హల్లెలూయా. 40 సంవత్సరాల కాలం వారు విసికించారు. 4 దినాల్లో వెళ్లాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు. 40 years, లాంగ్ టైం దే టుక్. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం, నీ జీవితంలో ఆశీర్వాదాలు ఆలస్యం అన్నాయి అంటే దానికి గల కారణం ఒకటి, దేవుని మాట మనం సరిగా వినకపోవడం, దేవుడు చెప్పిన మార్గంలో నడవకపోవడం, దేవుడు చూపిస్తున్న మార్గంలో, దేవుడు తెలియజేసిన మార్గంలో మనము నమ్మక, దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానాలు వచ్చినాయి. అందరూ 2025లో మంచి వాగ్దానాలు తీసుకున్నారు. డోంట్ డిపెండ్ ఆన్ దట్ ఓన్లీ ప్రామిస్. ఆ ప్రామిస్ మీద ఒక్కదాని మీద మీరు దాని మీదే ఆధారపడి ఉండకండి. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం మనదే. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్క ప్రామిస్ తీసుకొని ఆ ఒక్క వాగ్దానం, అరే నాకు ఈసారి వేరే వాగ్దానం వచ్చింది అంత బాగా రాలేదు అనుకొని ఫీల్ అవడం కాదు. ప్రతి వారం కూడా దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ వారం దేవుడు నీతో ఏమన్నా తెలుసా? నీ ముందు ఒక ఎర్ర సముద్రం లాంటి సమస్య ఉన్న ఆ యొక్క సముద్రం మధ్య మార్గాన్ని నేను చూపిస్తా అంటున్నాడు. హల్లెలూయా. దట్స్ వాట్ వీ నీడ్ టు బిలీవ్ ఇన్ గాడ్. మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని దేవుడు నడిపిస్తున్న కొద్దీ ఇంకా వారి హృదయంలో ఉన్న ఐగుప్తు మాత్రం వెళ్ళలేదు. వారి హృదయంలో ఐగుప్తును చాలా భద్రపరుచుకున్నారు. అంటే ఒక విధంగా దేవుడు చేసిన కార్యాలు అప్పటికప్పుడు చూస్తున్నారు, అప్పటికప్పుడు మర్చిపోతున్నారు. ఇలాంటి వైఖరి ఈ దినం ఎవరిలో ఉన్నా మనం దాన్ని తీసివేసుకోవాలి. దేవుడు చేస్తున్న కార్యాలు అప్పటికప్పుడే చూసుకోవడం కాదు, దేవుని కార్యాలు మన హృదయంలో ముద్రించబడాలి. దేవుని కార్యాలు మన హృదయంలో వాటిని మనము నెమరు వేసుకోవాలి. దేవుని కార్యాలు మనం ఎప్పటికి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. అప్పుడు నీ జీవితంలో ఎప్పుడు కూడా తప్పటడుగు వేయవు. దేవుడు చూపిస్తున్న మార్గంలోనే నీవు నిలుస్తావు. దేవుడు చూపిస్తున్న మార్గంలో నీవు నడుస్తావు. ఒకవేళ మనము దేవుని కార్యాలు మర్చిపోతే వారు వెంటనే ఆయన కార్యములను మర్చిపోయిరని 106వ కీర్తనలో మనం చూస్తాం. 107వ కీర్తనలు ఇవన్నీ పెద్దగా రాయబడినటువంటి కీర్తనలు. 104, 105 ఇవన్నీ పెద్దగా రాసినటువంటి కీర్తనలు. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తుంటే వారు అప్పటికప్పుడే వాటిని మర్చిపోయారు. అప్పటికప్పుడే వారు మర్చిపోయారు. మరిచే వాటిని, మరవాల్సిన వాటిని మరవలేదు, మరవకూడని వాటిని మర్చిపోయారు. అందుకే అంటున్నాడు కీర్తనకారు 103వ కీర్తనలో, భక్తుడైన 103వ కీర్తన రాసినటువంటి భక్తుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా దావీదు యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకు అంటే వీళ్ళు అన్నిటిని మర్చిపోతున్నారు. ఐగుప్తు దేశంలో వారు ఉండగా 10 తెగుళ్లను దేవుడు రప్పించాడు. ఆ యొక్క ఫరోతో ఉన్నటువంటి మాంత్రికులు, ఆ మాంత్రిక విద్య కలిగిన వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. మేమే చాలా పెద్ద మాంత్రికులం, మాకే అన్ని తెలుసు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ తల క్రిందలు పడిపోయేటట్టు దేవుడు చేశాడు. మోషేను దేవుడు ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్న నాయకుడిగా నిలబెట్టినప్పుడు అవన్నీ చూసి అప్పటికప్పుడే వారు బిలీవ్ చేశారు. కానీ ఆ తర్వాత మళ్ళా ఆ కార్యాలన్నీ మర్చిపోయారు.
ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన ప్రతి కార్యము 10 తెగుళ్ళు దేవుడు ఎందుకు చేశాడు తెలుసా? 10 సార్లు అలాగూ వారి మధ్య అద్భుత కార్యాలు ఆ ఐగుప్తు ప్రజల పట్ల చేస్తున్నా కూడా ఇంకా అవిధేయతలోనే వారు జీవించారు. నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో తెగుళ్ళ నుండి దేవుడు నన్ను రక్షించాడు. ఈరోజు ఇక్కడ పాట పాడుతున్నాం మనం, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నిజంగా ఆ గుడారంలో మన గుడారం సమీపించలేదు కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా గృహము ఆనంద గృహంగా ఉన్నది అని చెప్పండి అందరూ. నా గృహము ఆనంద గృహముగా ఉంది, నాకు ఏ తెగులు రాకుండా కాపాడాడు. చెప్పండి, నాకు ఏ తెగులు రాకుండా కాపాడాడు. నన్ను కాపాడిన దేవుని బట్టి నేను ఆనందిస్తాను. నన్ను కాపాడిన దేవుని బట్టి నేను ఆనందిస్తాను. ఆయన చేసిన కార్యములను ఎప్పటికీ మరవను. నా హృదయంలో నేను భద్రపరుచుకుంటాను. ఆయన చూపిన మార్గములోనే 2025 అంతా కూడా నడుస్తాను. కాబట్టి అప్పటికప్పుడే మర్చిపోయారు ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం. ఎందుకంటే వీరు 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఎక్కడ? నేను మొన్న శుక్రవారం రోజు దేవుని వాక్యం మీకు తెలియజేశాను. హౌ లాంగ్ దే వర్ ఇన్ ద స్లేవరీ అంటే దే వర్ ఇన్ ద స్లేవరీ అబ్సల్యూట్లీ 430 years. లాంగ్ టైం. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంటే ఐగుప్తు అంతా కూడా వీళ్ళ హృదయంలో పాతుకుపోయింది. అందుకు దేవుడు 40 సంవత్సరాల కాలం పట్టింది వారు అవిధేయతను తీసివేయడానికి. వారు అవిధేయతను పోరగొట్టుకోవడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ కాలం పట్టింది. ఈరోజు నీ అవిధేయత తీసివేయబడడానికి హృదయ కాఠిన్యము. ఫరో ఎంత కఠినంగా ఉన్నాడో వీరు కూడా అంత కఠినంగా మారిపోయారు. దేవుని వాక్యం అందుకే వ్రాయబడింది, వారి హృదయ కాఠిన్యమును బట్టి వారు కొన్నిటిలో ప్రవేశించలేకపోయారు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈరోజు ఇంకా నీ హృదయంలో కఠినత్వము కాఠిన్యాన్ని పెట్టుకొని జీవిస్తే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 40 సంవత్సరాలు నేను వారితో విసిగిపోయాను, వారితో వేసారిపోయానని కీర్తనలో ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని విసిగించిన కాలం ఎంత, దేవుని కొరకు నువ్వు జీవించిన కాలం ఎంత, దేవుని సన్నిధిలో నీవు ఎంత కాలం దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నావు అనేది చాలా ముఖ్యం. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా దేవుడు నిన్ను నడిపిస్తున్నా కొద్దీ నువ్వు ఆయన మార్గంలోనే నడవాలి. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒకే ఒక మార్గాన్ని దేవుడు నీ ముందు ఉంచాడు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఆయన మార్గంలో తెలియజేశాడంటాడు. క్రొత్త నిబంధన గ్రంథం రాగానే వీఆర్ ఫైండింగ్ వన్ అండ్ ఓన్లీ వే. దట్ వే ఇట్ ఈస్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ అలోన్. పాత నిబంధన గ్రంథంలో ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అగైన్ హీ ఈస్ గివింగ్ ద న్యూ వే. దట్ న్యూ వే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓన్లీ ద వే. వీ హ్యావ్ టు రీచ్ దట్ హెవెన్. మనకున్న మార్గం ఒకటే. పాత నిబంధన కాలంలో అందరిలో పెద్ద ప్రవక్త అయినటువంటి మోషేకి అంటున్నాడు, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాడు. కానీ ఇంతకు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎవరు చేరుకున్నారయ్యా అంటే 6 లక్షల కాలు బలం అట. 6 లక్షల కాలు బలం. బైబిల్ గ్రంథంలో ఉంది 6 లక్షల కాలు బలం. కాలు బలం అంటే ఏందమ్మా? కాళ్ళకున్న బలం కాదు నేను చెప్పేది, వాళ్ళ అడుగులు, వాళ్ళ జనాంగం. 6 లక్షల కాలు బలం. 6 లక్షల కాలు బలంలో ఒక 6,000 మంది కూడా వెళ్ళలేదు, దశమ భాగం కూడా పోలేదు. ఓన్లీ ద 2 people దే హ్యావ్ రీచ్ దట్ కానాను దేశానికి, పరమ కానానుగా పిలువబడుతున్న దేశానికి మనం ప్రయాణిస్తుంటే వారు పాలు తేనెలు ప్రవహించే దేశం వైపుకు అడుగులేస్తే ఎందరూ చేరుకున్నారు తెలుసా? 2. ఒకరెవరు? కాలేబు, యెహోషువ. 2 మాత్రమే ఆ యొక్క
పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించారు. ఎంతమంది వీళ్ళందరూ ఏమైపోయారు? అవిధేయతను బట్టి మధ్యలోనే రాలిపోయారు. హల్లెలూయా. మధ్యలోనే రాలిపోయారు. ఈరోజు దేవుడు నీకు మార్గాన్ని తెలియజేసిన మార్గం ఏంటో తెలుసా? యేసు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం. కాబట్టి ఇప్పుడు నువ్వు మార్గంలో నడుస్తే సత్యాన్ని పాటిస్తావు, అసత్యానికి దూరంగా ఉంటావు. నేనే మార్గం అన్నాడు, ఆ మార్గంలో సత్యం ఉంది. నువ్వు సత్యాన్ని నీ జీవితంలో ప్రతిష్ఠించుకొని, అందుకే మీరు బాగా చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయంలో నేను వారిని సత్యమందు ప్రతిష్ఠ చేసి తిని అంటాడు. నేను వారిని సత్యమందు ప్రతిష్ఠ చేసి తిని. దేవుడు నిన్ను ప్రతిష్ఠించింది, నీకు రక్షణనిచ్చింది ఎందుకో తెలుసా? ఆ సత్యమందు నిన్ను ప్రతిష్ఠ చేయడానికి, ఆ సత్యములో నేను నిలవబడడానికి. మన దేశంలో సత్యమేవ జయతే అనే ఆ యొక్క స్లోగన్ ఉంది. సత్యమేవ జయతే అంటే సత్యమే ఎప్పటికీ జయిస్తుంది. నిజమే, కానీ వాస్తవికంగా సత్యానికి మారుగా అసత్యము కొన్నిసార్లు వేరుగా పని జరిగిస్తుంది. సత్యాన్ని కనుగోవట్లేదు, కానీ అసత్యమే ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. ప్రతి పరిస్థితిలో అబద్ధాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకెంతకాలం అబద్ధమైన దాన్ని ప్రేమిస్తారు? 4వ కీర్తనలో ఇంకెంతకాలం అబద్ధమైన దాన్ని మీరు ప్రేమిస్తారు? ఇంకెంతకాలం అబద్ధమైన దాన్ని మీరు మీ జీవితంలో కలిగి ఉంటారు? సత్యాన్ని కలిగి దేవుని కొరకు జీవించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను పిలిచింది సత్యములో ఆ మార్గమై ఉన్న ఆ సత్యాన్ని కలిగి సత్యమందు ప్రతిష్ఠ చేసుకొని. పోయినసారి నేను అదే చెప్పాను, మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోవాలి, ప్రతిష్ఠ చేయబడాలి. పోయిన వారం అదే దేవుడు ప్రత్యేకించుకున్న జనాంగము ఇశ్రాయేలు జనాంగం. దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. అయితే ఆ ప్రతిష్ఠించుకున్న జనాంగంలో కూడా దేవుడు ఫిల్టర్ చేస్తే ఎంతమంది వెళ్ళారో తెలుసా? అందరూ వెళ్ళలేకపోయారు, కేవలం 2 వెళ్ళారు. ఒకరి పేరు యెహోషువ, ఇంకో ఆయన పేరు కాలేబు. యెహోషువ కాలేబులు మాత్రమే వెళ్ళారు పాలు తేనెలు ప్రవేశించారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనము కూడా పరమ కానానుగా పిలువబడుతున్న పరలోకానికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా మన హృదయాల నుండి తీసివేయాల్సింది ఏంటో తెలుసా? అవిధేయత తీసేయాలి. హల్లెలూయా. ఏం తీసేయాలి? అవిధేయత. దేవునికి ఇంకా హృదయాన్ని ఇవ్వకుండా, దేవునికి ఇంకా మన మనస్సుని ఇవ్వకుండా, మన ముందున్న సమస్యను చూసి, ఆ సమస్యను చూసినప్పుడు నీకేం గుర్తుకు రావాలో తెలుసా? దేవుడు చేసిన అద్భుత కార్యాలు గతంలో ఎలా ఉన్నాయో వాటిని గుర్తు చేసుకుంటే ఆ సమస్య నీ ముందు పటాపంచలైపోతుంది. హల్లెలూయా. అర్థమైందా? చాలామందికి ఇది గుర్తు తెచ్చుకోరు. 2021 ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనం ఇక్కడ ఉన్నామంటే ఎంతోమంది చచ్చిపోయారు కరోనా టైంలో. కానీ దేవుడు నిన్ను మాత్రమే, నీకు కరోనా రాలేదా? ఒక్కొక్కరికి 2-3 సార్లు 4 సార్లు వచ్చిన కరోనా కూడా ఉంది. కాబట్టి దేవుడు నిన్ను కాపాడాడంటే, దేవుడు నీ పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడంటే 2020లో ఏదైనా చిన్న సమస్య రాగానే అరే దేవుడు నాకు ఏం చేసిందని చెప్పి అవిశ్వాసానికి లోనయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు. గొప్ప వాటి నుండి, గొప్ప ప్రమాదం నుండి, మరణం నుండి దేవుడు నిన్ను జీవంలోనికి రప్పించాడు. జారిపోతున్న నీ పాదాలను జారిపోకుండా దేవుడు నిన్ను కాపాడాడు. కాబట్టి చిన్నవి ఎదురుగాగానే అవిశ్వాసానికి లోను కావద్దు, అల్ప విశ్వాసానికి లోను కావద్దు, అపనమ్మకానికి లోను కావద్దు, ప్రార్థనకు దూరం కావద్దు, దేవుని సన్నిధిలో గడపడానికి పూనుకోకుండా నిర్లక్ష్యానికి మీరు మీ యొక్క జీవితాలను అప్పగించుకోవద్దు, నిర్లక్ష్యాన్ని వహించవద్దు. గడిచిన దినాలులో దేవుడు ఏం చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటే, పూర్వ దినాలను జ్ఞాపకం తెచ్చుకుంటే దేవుడు నీ పట్ల చేసిన ప్రతి మేలును బట్టి నువ్వు దేవుని కొరకు సత్యముగా జీవిస్తావు. సత్యమే మిమ్మును స్వతంత్రులు చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని తెలుసా? సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏ సత్యం? మార్గము సత్యముగా పిలువబడుతున్న యేసుని మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. అయితే ఎప్పటికి కూడా 1000 అబద్ధాలు వచ్చి ముందు నిలబడ్డ సత్యము సత్యంలాగే ఉంటుంది, అది అసత్యంగా మారదు. హల్లెలూయా. నా మీద బిడ్డలు గట్టిగా చెప్పండి హల్లెలూయా.
నీ కళ్ళ ముందు 1000 అబద్ధాలున్నా ఆ 1000 అబద్ధాల ముందు ఒక సత్యము సత్యమే. నువ్వు 1000 అబద్ధాలను నమ్మడానికి లేదు. కానీ నేనున్నటువంటి ఈ ఆధునిక దినాల్లో అబద్ధాన్ని నమ్మినంతగా సత్యాన్ని నమ్మట్లేదు. అది విచారకరం. హల్లెలూయా కదా అమ్మా, వింటున్నారా? అబద్ధాన్ని మనం నమ్మినంతగా సత్యాన్ని నమ్మట్లేదు. ఏదైనా చిన్నది రాగానే ఇక అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు అంటే దాన్ని నమ్ముతున్నాను. లేదు, నన్ను దేవుడు జీవింపజేస్తాడు అన్న ఆ మాట నీ నోటికి ఎందుకు రావట్లేదు? కొన్నిసార్లు ఇక చాలాసార్లు మనల్ని ఎంకరేజ్ చేసే వారికంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఏదైనా చిన్న సమస్య రాగానే ఇక అయిపోయింది నీ పని అని అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాదు, నువ్వు లేచి నిలబడు, నేనున్నాను బిడ్డ అని ఆదరించే ఆ గొప్ప మాటను మనం మర్చిపోతాం. అసత్యమైన వాటిని వీళ్ళు చెప్పే మాటలు వింటాం. దేవుని వాక్యం ఏమనుందంటే, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. అట్లా అని పడిపోమని నేను చెప్పట్లేదు. కానీ కొన్నిసార్లు పడిపోయేలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా నువ్వు దానిలో దేవుని వాక్య ప్రకారం నిలబడాలి. ఎందుకంటే ఈ వాక్యమే నిన్ను నిలబెట్టేది. హల్లెలూయా. ఈ వాక్యమే నిన్ను వాక్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. అందుకు వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. మనం బాగా చూస్తే దేవుని మాటలు వారు నమ్మలేకపోయారు. అందుకే 87వ కీర్తనలో ఆసాపు అంటాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినెడలా ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మేలు నీకు కలుగుతుందో తెలుసా? నువ్వు నా మాట వినట్లేదు. యు ఆర్ నాట్ లిజనింగ్ మై వర్డ్, యు ఆర్ డిసోబేయింగ్ టు మై వర్డ్ అని దేవుడు బాధపడ్డాడు. 87వ కీర్తనలో ఎన్నిసార్లు అన్నాడు ఆ మాట చూడండి. 87వ కీర్తన ఇదేంటి, బైబిల్ గ్రంథాలు తెచ్చిన వారు 87వ కీర్తనలో 2 సార్లు ఆ మాట ప్రయోగించబడ్డ మనం చూస్తాం. అయ్యో ఇశ్రాయేలు, అయ్యో అనే మాట ఎప్పుడు వింటాం మనం? ఎప్పుడు వింటామమ్మా? సంతోషంతో ఉన్నప్పుడు అంటామా అయ్యో అని? అయ్యో అనే మాట బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్న అయ్యో ఎంత పని అయిందని తల కొట్టుకుంటారు. ఇట్లా ఏదైనా జరగరాని జరిగితే మీ కళ్ళ ముందు ఏదైనా జరగరాని జరిగి చూడరాని దృశ్యం చూసి ఏదైనా అనుకోని సంఘటన అకస్మాత్తుగా జరిగితే అయ్యో అని ఆక్రందిస్తావు. ఆక్రందనతో మాట్లాడే మాట అయ్యో. హల్లెలూయా. ఈ అయ్యో అనే మాట దేవుడు మాట్లాడుతున్నాడంటే, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినడలా ఎంత. అయితే మాటలు వినడమే మానుకున్నారు. ఎవరు? దేవుని మాటను పెడచెవిన పెట్టారు. పెందలకడనే లేచి దేవుడు మాట్లాడుతుంటే కూడా వినలేని జనాంగము ఇశ్రాయేలు జనాంగం. పెందలకడనే లేచి నేను మీతో మాట్లాడుతూ వచ్చి తినంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యము శ్రద్ధగా విని, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నీ హృదయంలో నీవు నాటుకుంటే, ప్రతి వారం ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ మాటలు నీ హృదయంలో ఫలిస్తే, నీ ముందు ఎలాంటి సమస్య వచ్చినా నీవు ఆ మాటలు తిరిగి ప్రయోగిస్తావు. హల్లెలూయా. దేవుడు 40 సంవత్సరాల కాలంలో వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. కానీ ఆఖరికి 2 మాత్రమే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమైన, వాగ్దాన దేశమైనటువంటి ఆ యొక్క కనానుకు వెళ్ళారు. ఈరోజు మనము కూడా ఆత్మీయ యాత్ర చేస్తున్నాం. పాట పాడతాం కదా, ఆనందయాత్ర. అందరు పాడాలి గట్టిగా చప్పట్లు కొడుతూ, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. అందరు పాడతాం గట్టిగా, యేసుతో యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా,
మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. ఇశ్రాయేలును దేవుడు 40 సంవత్సరాలు నడిపిస్తున్నప్పుడు వారికి కావలసిన పూరీలను ఇచ్చాడు. వారు ఆకలి కొని ఉంటే ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళ గుడారాల ముందుకు పూరేళ్ళను రప్పించాడు. పూరేళ్ళు అంటే ఇప్పుడు మనం అంతా సండే వచ్చిందంటే చికెన్ లేదంటే మటన్ లేదంటే ఫిష్ కొంతమంది వండుకొని వస్తారు. చికెన్, మటన్ లేదా ఫిష్. మీరు షాపులకు వెళ్ళకుండానే మీ దగ్గరకు వస్తున్నాయా చెప్పండి? షాప్కి వెళ్ళకుండా వస్తాయా? చికెన్ మీ ఇంటికి వస్తుందా? వస్తుందండి, మేము స్విగ్గీలో ఆర్డర్ పెడితే వస్తుంది. స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉంటాం. కానీ ఇశ్రాయేల్ జనాంగాలకు అట్లా కాదు. వాళ్ళకి అప్పుడు ఆ దినాల్లో షాపులు లేవు, ఏం లేవు. వారు దేవుని మాటను బట్టి ప్రయాణం సాగిస్తున్నారు. ఇశ్రాయేల్ జనాంగం అంతా మోషే నడిపిస్తున్నా కొద్ది నడుస్తుంటే వారి గుడారాల ముందుకు పూరేళ్ళను రప్పించాడు. హల్లెలూయా. ఎక్కడికమ్మా? అందరు చెప్పాలి, ఎక్కడికి? గుడారాలు. పొద్దుగా లేవగానే వాళ్ళ గుడారాల ముందు ఆ పూరేళ్ళు ఉండే, వాటిని బట్టి కథం వాళ్ళు దాన్ని వండుకొని తిన్నారు. అలాగే దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అమ్మా, ఏ ఆహారం? దేవదూతలు కూడా ఆహారం తింటాయా? మరి దేవుని వాక్యంలో ఉంది, దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి ఇచ్చాడు. ఏంటి ఆహారము అంటే? కొత్తిమీర గింజల వలె ఉంటుందట, తెల్లగా కొత్తిమీర గింజలు. అంటే ఏంటి చెప్పండి? కొత్తిమీర గింజలు అంటే మీరు చెప్పండి ఆడవాళ్ళు. ఏంటి? అబ్బా, అయితే ఆ వంటలు వండుతుండే ఇంటి దగ్గర. ఓకే, ధనియాలు. ఏంటి? కొంతమంది కొత్తిమీర గింజలు తెలియదు, ఆవాలు తెలియదు. ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ భర్తలతో వంటలు చేయిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఈ మధ్యకాలంలో ఆధునికమైనటువంటి టెక్నాలజీలో, అందుకే ఎక్కడ చూసినా ఇవి ఎక్కువ అయిపోయాయి. ఏంటి చెప్పండి? కర్రీ పాయింట్స్. ఏంటి కర్రీ పాయింట్స్? ఎందుకు ఎక్కువైనాయి అంటే ఆడవాళ్ళు పని చేయట్లేదా అనిపిస్తుంది అప్పుడప్పుడు వాటిని చూస్తే. ఇళ్ళలో ఆడవాళ్ళు పని చేయట్లేదా అనిపిస్తుంది. కర్రీ పాయింట్స్ ఎక్కువ అయిపోయాయి అంటే దానికి గల కారణం ఆడవాళ్ళు వంటలు మానేశారు అంటున్నారు. ఈ మధ్యకాలంలో సర్వే చెప్తుంది ఆడవాళ్ళు ఇంట్లో వంటలు వండట్లేదట. ఎక్కువ సర్వే చేస్తే మగవాళ్ళతో కర్రీ పాయింట్స్తో అక్కడికి పోయి ఇక్కడ పోయి తీసుకురాంటే కర్రీ పాయింట్లు ఒక్కడికి పోయి ఇప్పుడు మన సుబేదార్ దగ్గర అయితే చూడాలి, ఒకటి పోయి ఇప్పుడు 4 అయినాయి కర్రీ పాయింట్స్ అక్కడ. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఎక్కడ చూసినా అలాగే కర్రీ పాయింట్స్. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కొత్తిమీర గింజల లాంటి తెల్లటి ఆ యొక్క, మనం నిజంగా కొత్తిమీర గింజలు అనుకోకండి, దేవదూతలు తినే ఆహారాన్ని గురించి పోల్చబడి చెప్పబడింది. తెల్లటి కొత్తిమీర గింజల వలె నూలు పోగులాగుంటుందట ఆ యొక్క ఆహారము వారికి దేవుడు ఇచ్చి, దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు వారికి ఇస్తే వారు బస్తాలు బస్తాలు నింపుకున్నారట. దేవుని వాక్యంలో చాలా చక్కగా ఒక కొలత ఇచ్చి ఆ కొలత ప్రకారం నింపుకోమంటే ఆ కొలత ప్రకారం కాకుండా వారు బస్తాల ఆహారం నింపుకుంటే దేవుని మాట అక్కడ కూడా అతిక్రమించారు. దే హ్యావ్ మిస్ ద మార్క్. తిండి విషయంలో కూడా అతిక్రమించారు తెలుసా ఇశ్రాయేల్ జనాంగం. మీరు ఎంత కావాలో అంతే ఆ యొక్క కొలమాన ప్రకారం మీరు తీసుకోండి అంటే వాళ్ళు ఇక రేపటికి దొరుకుతుందో లేదా అని చెప్పి మనం ఈ
2020లో మనకు లాక్డౌన్ విధించే ముందు చూడాలి. ఇక రేపటి నుండి షాపులు ఏముండవు అంటే ఒక్కొక్కరు పోయి మొత్తం షాపుల మీద పడిపోయారు. గుర్తుందా? అన్నీ మర్చిపోయారు. షాపులలో మొత్తం ఇక అసలు ఏమైపోతుందో లాక్డౌన్ పెడితే అని చెప్పి షాపుల మీద పడిపోయారు. టైం పెట్టారు, ఈ టైంలోనే అమ్మవాడు. అట్లాగూ ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు వారికి కురిపిస్తే వారికి ఒక కొలమానం పెట్టాడు, ఆ యొక్క కొలత పెట్టాడు. కొలత, ఆ కొలతలో వారు తీసుకోకుండా బస్తాలు బస్తాలు నింపుకొని అదైతే అది ఏమైందంటే రేపటికి దాంట్లో ఏమైపోయింది మీరు బాగా చూస్తే అదంతా కూడా పురుగు పట్టిందట. కాబట్టి దేవదూతలు తినే ఆహారం విషయంలోనే వారు మాట వినలేదు. మళ్ళీ పైగా ఏమన్నారంటే మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కాకరకాయలు కీకరకాయలు మేము అక్కడ చాలా చక్కగా అని చెప్పి అన్ని కూరగాయల పేర్లు చెప్పారు. కానీ దేవుడు వారికి మంచి చక్కటి ఆహారాన్ని ఇచ్చాడు, దేవదూతలు తినే ఆహారం. మీరు ఎవరైనా తిన్నారు ఇక్కడ దేవదూతలు తినే ఆహారం? హల్లెలూయా. ఎవరైనా తిన్నారు ఇక్కడ? ఎవరు తినలేదు. కానీ దేవదూతలు తినే ఆహారం కంటే శ్రేష్టమైన ఆహారం ప్రతి ఆదివారం ఇక్కడ తింటున్నాం మనం. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకొరకు నువ్వు ఆదివారం గుడికి రావాలా, అందుకొరకు ఆదివారం గుడికి రావాలా. మనం ఆదివారం ప్రతి ఆదివారం దేవుని వాక్యం వినడం కాదు, దేవుని వాక్యాన్ని భుజిస్తున్నాం. వీఆర్ ఈటింగ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని భుజిస్తున్నాం. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్తలో పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారంను నేనే. అయ్యో దేవదూతలకు మన్నాని ఇచ్చాడు, మరి మాకు ఏమి ఇవ్వట్లేదు ఏందయ్యా అని కొత్త నిబంధనలో ఉన్న మీరు అనుకోవడానికి లేదు. అంటే ప్రతి నెల మొదటి ఆదివారం పోయిన వారమే మనం ప్రభు బలిలో పాల్పొందాం. అది ఆహారం, అది దేవుని శరీరాన్ని మనం భుజిస్తున్నాం, మంచిదే. కానీ ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ డే వీఆర్ హ్యావింగ్ ద ఫుడ్, ద హెవెన్లీ ఫుడ్. దట్ ఈస్ నథింగ్ బట్ దేవుని వాక్యమే. హల్లెలూయా. ఒక మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవించట్లేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో శోధకుడు అయినటువంటి సాతానుతో అంటాడు, దేవుడు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు శోధకుడు వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని అంటే జీవాహారానికే సలహాలు ఇస్తున్నాడు. మనం కూడా కొన్నిసార్లు దేవునికే సలహాలు ఇస్తూ ఉంటాం. ప్రభు అట్లా కాదు నాయన, ఇట్లా ఇట్లా అని ఏదో జీవాహారమై ఉన్న యేసుకే వాడు సలహాలు ఇస్తున్నాడు సాతానుడు. ఏమని? ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అన్నాడు. ఇంతకు ఆయన ఎవరు? యేసయ్య ఎవరు? పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారము. హల్లెలూయా. అందుకే అన్నాడు పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారమును నేనే. అయితే ఆ పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారం అయినటువంటి యేసును మనం ప్రతి వారము దేవుని వాక్యాన్ని వింటూ శక్తిని పొంది వెళ్తున్నాం. ఇక్కడ ఈరోజు ఎంతమంది అయితే దేవుని మందిరానికి రాలేదో వారంతా బలహీనులు అవుతున్నారు. నా వాక్యంగా దేవుని వాక్యంలో ఉంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మీలో చాలా మంది మీలో బలహీనులు, తర్వాత రోగాలు. ఎందుకో నువ్వు దేవుని మాట వినట్లేదు. యు ఆర్ నాట్ లిసనింగ్ ద వర్డ్, యు ఆర్ నాట్ హియరింగ్ ద వర్డ్. అందుకే రోగాలు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి. చాలా మంది నిద్రించుచున్నారు అని ఆ మాట చదవండి ఒకసారి. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. మనం అనుకుంటాం అని తినకపోతే రోగాలు వస్తాయి, రోగాలు వస్తాయి, తినకపోతే రోగాలు వస్తాయి. ఒక పూట తినేవాడు యోగి, 2 పూటలు తినేవాడు భోగి, 3 పూటలు తింటాడు రోగి ఆట. అంటే మరీ 4-5 పూటలు 3 పూటలు తినడం కాదు, కనీసం 1 పూట అయినా 2 పూటలైనా కరెక్ట్గా తినాలి. అయితే దేవుని వాక్యం విషయంలో ఏడాదికి ఒక్కసారి తింటే నువ్వు బలంగా ఉంటావా? హల్లెలూయా. నెలకొక్కసారి దేవుని వాక్యం వింటే నాకు చాలు అంటే నువ్వు బలంగా ఉంటావా? బలహీనవు రాలివే. అందుకే అంటున్నాడు ఇందువల్లనే మీలో బలహీనులు రోగులు చాలా మంది నిద్రించున్నారు, ఆత్మీయంగా చనిపోతున్నారు. హల్లెలూయా. ఆత్మీయ నిద్రను పొందుతున్నారు.
కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం దేవుని మాట వింటే బ్రతుకుతాం. మీరు విని బ్రతకండి అంటాడు. హల్లెలూయా. మీరు నా మాటలు విని బ్రతకండి. దేవుని వాక్యంలో ఈ మాటలు ఉన్నాయి. మనం దేవుని మాట వింటే బ్రతుకుతాం. ఎంతమంది నమ్ముతున్నారు? ఒకసారి ఈరోజు ఇశ్రాయేలుతో దేవుడు అన్నాడు, మీరు నా మాటలు శ్రద్ధగా వింటే బ్రతుకుతారు. హల్లెలూయా. దేవుని మాటలు శ్రద్ధగా విందాం, ఎందుకంటే దేవుని మాటలు నేను జీవింపజేస్తున్నాయి. నీ వాక్యమే నా పాదములు దీపం, నా త్రోవకు వెలుగు అన్న దేవుడు. నీ వాక్యమే నాకు జీవాహారమైంది. నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది. నాకు కలిగిన బాధల్లో నాకు నెమ్మది. నీ వాక్యమే జుంటి తేనె దాళ్ళ కన్నా మధురమైనది. వాక్యమైన దేవుడు నిన్ను బ్రతికించడానికి ఇష్టపడుతుంటే, ఒక వారం గుడికి వచ్చి ఇంకొక వారం గుడికి రాకపోతే మనం బలహీనమైపోయే ప్రమాదం ఉంది. రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అనారోగ్యతలు వచ్చే ప్రమాదం ఉంది. మన సంఘంలో క్రమంగా వస్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. బలహీనతలున్నా క్రమంగా వస్తున్నారు. నూతనంగా వస్తున్న పద్మాంటి కూడా, ఆమెకు ఎంతో బలహీనత ఉంది, వస్తుంది. ఆమె అప్రిషియేటింగ్గా, ఆమె రాలేని పరిస్థితి, మంచంలో పడుకోవచ్చు ఆమె అనుకుంటే, కానీ దేవుని మందిరానికి బలహీనతను కూడా పక్కకు పెట్టి దేవుని మందిరానికి పరిగెత్తుకొని వస్తుంది. హల్లెలూయా. అందుకే ఆదివారాలు వచ్చే వ్యాధులను వాటిని చూసుకుంటే, అబ్బా నాకు కాలు నొప్పి ఉంది, నడువు నొప్పి వస్తుంది బాగా, ఈరోజు నేను గుడికి పోకపోయినా మా పాస్టర్ అన్న ఏమనుకోడని నా గురించి మీరు గుడి మానేయడం కాదు. మీరు ఒక్క వారం గుడికి రాకపోయినా బలహీనతలు, రోగాలు, అనారోగ్యతలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి వారం దేవుని మందిరానికి వచ్చి వాక్యం వినాలి, వాక్యాన్ని భుజించాలి. దేవదూతలు తిన్న ఆహారం కంటే శ్రేష్టమైన ఆహారము మనము ప్రతి వారం వింటున్న దేవుని వాక్యం. ప్రతిరోజు మనకు వాక్యం ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? మనకు ప్రతిరోజు కూడా దేవుని వాక్యము మన సంఘంలో వాక్యం వినిపించబడుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? టైసన్ ఇంకెంతమంది నమ్ముతున్నారు? గొలుసు ప్రార్థనలో పాల్పొందడంలో తెలుసు. ప్రతిదినం వీఆర్ హియరింగ్ ద వర్డ్. ఎజ్రా ప్రతి దినము దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించేదట. దేవుని వాక్యంలో ఉంది. ఎజ్రా గురించి మనం చూస్తాం. ఎజ్రా ప్రతి దినం దేవుని వాక్యాన్ని చదివి వినిపించు. ప్రతిదినం దేవుని వాక్యం ప్రతి ఒక్కరు మన సంఘంలో షేర్ చేసుకుంటున్నారు. ప్రతిరోజు గొలుసు ప్రార్థనకు రాకుండా నువ్వు వాక్యం వినకపోతే ఆ రోజు నీకు బలహీనత, ఆ రోజు ఏదో అనారోగ్యత, ఏదో సమస్య నేను వెంటాడుతూనే ఉంటుంది. అయితే నువ్వు ఆయన మాట వింటే నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినడల్లా. దేవుడు ఎన్నిసార్లు గద్దిస్తాడు? ఎన్నిసార్లు గద్దిస్తాడమ్మా? మీరైతే మీ పిల్లలు ఎన్నిసార్లు గద్దిస్తారు? నేనైతే 1-2 సార్లు చూస్తాను, 3వసారి కొడతాను. నేను ఆడపిల్లలని కొట్టద్దు అనేది లేదు. ఆడపిల్లలైనా ఎవరైనా క్రమమే. హల్లెలూయా. క్రమమే. 1-2 సార్లు చూసి మనమే విసిగిపోతాం. మన దేవుడు ఇంకా ఓపికగా ఉన్నాడంటే ఆ ఓపికను అలుసుగా తీసుకొని దేవుని సన్నిధిలో ఎవరు నిర్లక్ష్యం చేయడానికి లేదు. హల్లెలూయా. ఈ రోజు నుండి మళ్ళీ గొలుసు ప్రార్థనలు మాన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరి చేసుకొని గొలుసు ప్రార్థనలో పాల్గొందండి. ప్రతి దినము దేవుని వాక్యం వినాలి. నువ్వు విని బ్రతుకు. వినకుండా దేవుని వాక్యం బోధించకుండా దేవుని సన్నిధిలో మనం బ్రతకాలంటే బ్రతకలేము. ఈ 2025 అంతా కూడా నేను దేవుని మాట వింటాను. నాకున్న ప్రతి కష్టంలో ఆయన మార్గాన్ని చూపిస్తాడు. నేను వెళ్ళే ప్రతి అడుగులో కూడా దేవుని కాపుదల ఉంది. దేవదూతలు నాకు పరిచర్య చేయడానికి దేవుడు నియమించాడు. నాకు ఏది తక్కువ చేయలేదు. ఒక వాగ్దానం, నీకు ఏది తక్కువ కాదంటే దాన్ని చూసి సంతోషపడతావు. మరి ఆ తక్కువ కాకుండా ఉండాలంటే నువ్వు దాని గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకొని చేయాలో ఆ నిర్ణయాలు తీసుకొని ప్రవర్తించడానికి ఇష్టపడరు చాలామంది. హల్లెలూయా. నీకేమీ తక్కువ కాదనే మాట తీసుకొని అబ్బా బాగా వచ్చింది ఈ సంవత్సరం అని చెప్పి అది తీసుకొని సంబరపడతావు. కానీ తక్కువ కాకుండా ఉండాలంటే నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని దేవుని కొరకు నీ జీవితాన్ని అర్పించుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకోకుండా నువ్వు సంబరపడితే సరిపోదు. హల్లెలూయా. నువ్వు నిర్ణయాలు తీసుకొని ఆ ప్రకారం జీవిస్తే మీరు దేవుని కొరకు బ్రతుకుతారు. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి నిర్ణయాలు తీసుకోకుండా ఇంకెవరైనా 2025లో ఏదో నాకు వచ్చింది కాబట్టి నేను కూడా ఈ 2025ను ప్రారంభించాను, ఏదో వాగ్దానం తీసుకున్నాను అంతే నాకు సరిపోతుందంటే కాదు. నిర్ణయాలు తీసుకొని దేవుని కొరకు బ్రతకాలి. ఎస్తేర్ను కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. గడిచిన
సంవత్సరాల్లో గొలుసు ప్రార్థనలకు రాని వాళ్ళు ఈ సంవత్సరం ఒక మార్పు నుండి గొలుసు ప్రార్థనకు వస్తున్నారు. కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వచ్చి మళ్ళా తుస్సుమని వెళ్ళిపోతున్నారు. అట్లా చేయకండి దయచేసి. వచ్చిన వాళ్ళు వచ్చి మళ్ళా 2-3 దినాలు కాగానే మళ్ళా ఆ ప్రార్థన. మీలో ఎడతెగని ప్రార్థన ఉండాలి. ఎందుకంటే ఆయన నామంలో శక్తి ఉంది. ఆ శక్తి నువ్వు ప్రార్థన చేస్తుంటే దిగి వస్తుంది నీ మీద. హల్లెలూయా. దేవుని వాక్యం వారు ప్రార్థన చేస్తుంటే దిగి వచ్చిందా శక్తి, లేకపోతే ప్రార్థన చేయకుండా మౌనంగా ఉంటే దిగి వచ్చిందా? ఎడతెగని ప్రార్థనలు అపోస్తుల జీవితాలు ఉన్నప్పుడు, ఎడతెగని ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు కంపించింది. వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా కూడా గొప్ప శబ్దము వినబడింది. బలమైన గాలి వీచింది. పరిశుద్ధాత్మ శక్తి వ్యక్తి వారి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. అదే కానీ నేను మామూలుగానే ఉంటా, కాముగా ఉంటా, దేవుని శక్తి దిగి వస్తుంది అంటే రాదు. నువ్వు ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు దేవుని అద్భుతమైన శక్తి పైనుండి దిగి వస్తుంది. నువ్వు ఊహించలేనంత గొప్ప కార్యాలు ఈ 2025లో జరగాలంటే ఫస్ట్ దేవుని కొరకు నీ జీవితాన్ని అర్పించి ప్రార్థన జీవితంగా నీ జీవితం మారాలి. విశ్వాస జీవితంగా మారాలి. కష్టాలు వచ్చినప్పుడు ఒకలాగా, నష్టాలు ఉన్నప్పుడు ఇంకోలాగా, సుఖాలు ఉన్నప్పుడు ఇంకోలాగా బ్రతకడం కాదు. అన్ని వేళ ఒకేలాగా దేవుని కొరకు బ్రతికే జీవితం కావాలి. అలాగూ నీవు ఉంటే బ్రతుకుతారు. మీరు ఆయన మాట వింటే బ్రతుకుతారు. దేవుడు అన్నాడు ఇశ్రాయేలు జనాంగంతో, మీరు నా మాట విన్నెడలా బ్రతుకుదురు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం నిజంగా ఎంతమంది నేను దేవుని కొరకు బ్రతకాలని అనుకుంటున్నా అన్నవారు చేతులు ఎత్తండి. ఈరోజు దేవుని కొరకు నువ్వు బ్రతకాలంటే నీవు ఆయన మాట వినాలి. ఆయన మాటలు విని ఆయన కొరకు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ మాటలు, ఆయన మాటలు వింటే బ్రతకడమే కాదు. చూడండి 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూస్తాం. 4వ వచనం, 4వ వచనం చదవండి. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, వినుము, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని కూర్చి మాటలాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వల్ల ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గమనుల మీదను వాటిని వ్రాయవలను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. ఆమేన్. ఇశ్రాయేలు విను, విను, ఎప్పటికైనా విను. నా మాటలు వింటే మీరు మీ కుమారులకు కూడా వాటిని అభ్యసింపజేయాలి. తల్లిదండ్రులు గుడికి వస్తున్నారు, మంచిది. మీ పిల్లలకు ఎంతమందికి ప్రార్థనలు నేర్పిస్తున్నారు? ఈరోజు నేను అడుగుతున్నాను, మీ పిల్లలు ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? టైసన్ను మీరు గమనించారా? చైన్ ప్రేయర్లో ఖచ్చితంగా వాళ్ళ కుమారుడికి విషయాలకి ప్రార్థన చేయంటాడు. ఎందుకు? అభ్యసింపజేస్తున్నాడు. ప్రార్థన నేర్పియాలి మన పిల్లలకి. హల్లెలూయా. ఈరోజు నేను అదే అంటున్నాను. స్వప్న, మీ పిల్లలకు ప్రార్థన వచ్చిందా? ప్రార్థన రావాలి. మీ పిల్లలు కూడా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. మరి మన పిల్లలు వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలు నేర్చుకోవాలి. అందరూ ప్రార్థనలు ఎదగాలి, అందరూ ప్రార్థన చేయాల్సిందే. మీరు ప్రార్థన చేస్తే కుటుంబం అంతా బాగానే ఉంటుంది, కరెక్టే. కానీ మీ పిల్లలకు ఎప్పుడు వస్తుంది ఆ వైఖరి? మన పిల్లలకు కూడా చిన్ననాటి నుండే ఆ విత్తనాలు వేయాలి. ఎందుకంటే అవిధేయత ఈ దినాల్లో చాలామంది పిల్లల్లో వస్తుంది. ఒకనొక వయసు వచ్చినాక వాళ్ళు నాకు దేవుడు తెలియదు,
ఏదో మీరు నమ్ముకున్నారు నాకెందుకు ఆ దేవుడు అనే అవిధేయత కూడా వస్తుంది. జాగ్రత్త. మీ పిల్లలకు దేవుని ప్రార్థన నేర్పించండి, దేవుని వాక్యాన్ని నేర్పించండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లలకు కూడా ప్రార్థన చేయమని చెప్పండి. అందుకే పిల్లలు కూడా ప్రార్థన చేయాలి. గొలుసు ప్రార్థనలో పిల్లలకు ప్రత్యేకమైన సమయం కేటాయిద్దాం. ఎందుకంటే పిల్లలు ప్రార్థన చేస్తే కూడా దేవుడు వింటాడు. పిల్లలు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. ఆదిమ సంఘంలో మనం చూస్తే ఒక కుమార్తె పేరు ఉంది. ఆమె పేరు ఏంటో తెలుసా? రోదే. ఏంటి? రోదే. ఆ కుమార్తె ప్రార్థన చేస్తే పేతురు, చెరసాల్లో ఉన్న పేతురును కూడా దేవుడు బయటికి రప్పించాడు. హల్లెలూయా. చూసారా, దేవుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. మన పిల్లలకు ప్రార్థన నేర్పించాలి. మన పిల్లలు కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మన వరకు మనం దేవుని వాక్యాన్ని వినిపోవడం కాదు, మన పిల్లలు కూడా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా బ్రతకాలి. వాళ్ళకు కూడా ఎలాంటి శోధన రావద్దు, ఎలాంటి దుష్టుడు. మనం పొద్దుటి నుండి సాయంత్రం దాకా ఉంటున్నాం, మంచిదే. మన పిల్లలు కాలేజీల్లో ఉంటున్నారు, పొద్దుటి నుండి సాయంత్రం వరకు కాలేజీలోకి పోతున్నారు. మరి వారికి ప్రార్థన వచ్చినప్పుడు వారు కూడా దేవునికి మొర్రపెట్టే విధంగా మనం వారిని తయారు చేయాలి. వారికి ఏదైనా సమస్య వస్తే అన్నిటికీ నీకు ఫోన్ చేయడం కాదు, సమస్య వచ్చినప్పుడు ప్రతి నిత్యం వారు కూడా దేవునితో అంటుకట్టబడిన విధానంలో వారు ఉండాలి. ప్రతి సమస్యలో ప్రార్థన నేర్చుకునే బిడ్డలుగా ఉండాలి. ఏ తల్లిదండ్రులైనా ప్రతి సమయంలో మన పిల్లలకు ప్రార్థన నేర్పించాలి. అలాగ మనం నేర్పించగలిగితే మనం దేవుని సన్నిధిలో గొప్పగా మన కుటుంబాలు ఉంటాయి. మీరును మీ పిల్లలను ఆశీర్వదింపబడిన రీతిలో ఉంటారు. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. అందరు కూడా కళ్ళు మూసుకుందాం. ఈరోజు విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించినట్లు నిజంగా దేవుని మాట వింటున్నామా? అన్నింటికంటే విలువైన ఆహారము, దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు, కానీ అంతకంటే విలువైన ఆహారము దేవుని వాక్యమే. జీవాహారమైన యేసును మనం భుజించడానికి వస్తున్నాం. ప్రతి వారం గుడికి వస్తూ ఇంకా దేవుని సన్నిధిలో అవిధేయతగా ఎవరైనా జీవిస్తే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుని సన్నిధికి వస్తూ దేవుని వాగ్దానాల మీద ఆధారపడకుండా, దేవుని వాక్యము వినకుండా, దేవుని మాట వినకుండా ఏమైనా జీవిస్తే ఈరోజు దేవుని దగ్గర ఒప్పుకుందాం. అవునైనా ఇంకా నేను నీ మాట వినట్లేదు, నాలో ఉన్న అవిధేయత తీసిపోయి నీ కొరకు నేను జీవిస్తాను, నా కుటుంబాన్ని నేను మార్చుకుంటాను, నీ కొరకు నేను జీవించి ఫలిస్తాను, నీ మాటలు విని బ్రతికి నీ కొరకు నేను జీవించి ఫలిస్తాను, నా కుటుంబాన్ని మార్చుకుంటాను. నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని ప్రార్థన చేయాలి, ప్రార్థన జీవితంలో ఉండాలి, విశ్వాస జీవితంలో ఉండాలని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే ఖచ్చితంగా మీరందరూ దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంటారు. మీ పిల్లలకు ప్రార్థన నేర్పించండి. ప్రతి వారు మీ పిల్లలు కూడా ప్రతి నిత్యం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. ఈరోజు అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలి. మీరు అలాగున్నప్పుడు మీ పిల్లలు కూడా క్రమమైన జీవితంలోనికి వస్తారు. అలాంటి క్రమమైన జీవితాన్ని దేవుడు మీ అందరికి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మరి విత్తబడిన వాక్యము మనందరి హృదయాలు ఫలించినట్లు మన మధ్యలో ఉన్న సహోదరుడు టైసన్ ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తాడు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రికి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి మరి నాయన, మరి ఈ మాసంలో 2వ వారం వాని పాదసన్నకి చేరి ప్రార్థించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, ఉదయకాలంలో ఈ పాదసన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకును మా అందరికి ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. పాటల ద్వారా మీ నామాన్ని మహిమ పొంది ఉన్నాం తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మేము మౌనంగా ఉండకుండా మా నోటితో మరి తండ్రి కీర్తనల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. స్తుతి ఆరాధనలో పరిశుద్ధాత్మదేవ మీరు మాలో సంచరించిన విధానంగా తండ్రి, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆత్మదేవ మీరు మా మధ్యలో ఉండి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, అవును తండ్రి, మేము ప్రార్థనలో ఎదుగుతున్నామా, లోకంలో పడిపోతున్నామా? మరి నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మరి మా పిల్లలకు కూడా మేము ప్రార్థన నేర్చుకునే కృప
భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అట్టి సమయాన్ని మాకు ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. నాయన నీకు స్తోత్రములు చెల్లించుకొచ్చినాం, వందనాలు చెల్లించుకొచ్చినాం తండ్రి. అవును నాయన, మీరు మరి మేము పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎన్నో మేలులు చేసిన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. కానీ మరి తండ్రి మేము అల్ప విశ్వాసం వల్లే ఉన్నాం కావచ్చు, క్షమించండి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మీ మేలులు వర్ణించలేం తండ్రి. మరి నాయన, అవును నాయన, మేము ఈ విధంగా సజీవలంగా ఉన్నామంటే కేవలం మీ కృపయే తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మా కోసం ఎంతో త్యాగాన్ని చేసినారు, కానీ మేము మాత్రం ఏం చేయని మూర్ఖంగా ఉన్నాం నాయన. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా మనసులో మీ వైపు తిప్పుకొని మరి తండ్రి మేము మరి వాక్యంలో ప్రార్థనలో ఎదిగి మరి నాయన మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి తండ్రి మా సంఘ బిడ్డలను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును నాయన, ఇక్కడ వాక్యం విని ఇక్కడే మర్చిపోకుండా మా హృదయంలో భద్రపరచుకొని తండ్రి నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. నీ దాసుని శిల్వచారణం మరుగుపరుచుకొని మరి నాయన సత్యాన్ని బోధించే కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదే విధంగా మరి మేము సత్యంగా ఉంటున్నామా లేకుంటున్నామా మరి మమ్మల్ని మేము పరీక్షించుకునేలాగా మాకు నాయన తెలియజేస్తున్నారు. నీకు స్తోత్రములు చెల్లించుకొచ్చినాం తండ్రి. ఆత్మదేవ, మీరు మాతో మాట్లాడిన మాటకే వందనాలు చెల్లించుకొచ్చినాం. మరి నాయన మేమును మా సంఘం కానీ పాదసనికి చేరి ప్రార్థించే భాగ్యాన్ని ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకోవచ్చు. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ముట్టి స్వస్థపరచండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది విన్నపం నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని సన్నిధిలో పాట పాడుతుండగా కానుకలు సమర్పిద్దాం. ఈరోజు ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. మనందరూ కూడా లేచి నిలబడి పాట పాడుతుండగా దేవుని సన్నిధి తీసుకొని వచ్చిన కానుకలు, కృతజ్ఞతార్పణలు, మొక్కుబడులు, దశమ భాగం దేవుని సన్నిధిలో అర్పిద్దాం. మన మధ్యలో మరి క్రౌని అలాగే విమల్ ఇద్దరు కూడా పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి క్రౌని విమల్ పాట పాడుతుండగా దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చిన కానుకలు దేవుని సన్నిధిలో సమర్పిద్దాం. లోకమంతా సర్వరియాయను రాజు పుట్టెను, రాజు పుట్టెను, లోకమంతా సర్వరియాయను. ఉరువారా పండుగాయను, ఉరువారా పండుగాయను, కాంతులతో మెరిసిపోయేను, కాంతులతో మెరిసిపోయేను. రాజు పుట్టెను, రాజు పుట్టెను, లోకమంతా సర్వరియాయను. రాజు పుట్టెను, రాజు పుట్టెను, లోకమంతా సర్వరియాయను. కొలలు వెళ్ళిరి, ఎలుగు వెళ్ళిరి, లోక రక్షకుడు పుట్టాడని. కొలలు వెళ్ళిరి, ఎలుగు చూపిరి, లోక రక్షకుడు పుట్టాడని. కనకరమైన బ్రతుకు మార్చుటకు, చీకటి నుండి వెలుగును కప్పుటకు, కనకరమైన బ్రతుకు మార్చుటకు, చీకటి నుండి వెలుగును కప్పుటకు. రాజు పుట్టెను, రాజు పుట్టెను, లోకమంతా సర్వరియాయను. రాజు పుట్టెను, లోకమంతా సర్వరియాయను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. వెరీ గుడ్. చాలా చక్కటి పాట. ఇప్పటి నుండి మీ పిల్లలు పాడాలి. అట్లా అని మా పిల్లలు పాడలేని వాడు గుడి మానుతున్నాడు కాదు. మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేద్దాం. మరి చక్కగా క్రౌని అలాగే విమల్ చక్కగా దేవుని సన్నిధిలో పాటలు పాడారు. ఇప్పటి నుండి ప్రతిరోజు గొలుసు ప్రార్థనలో కూడా ఒక పాటలకు సమయం ఇద్దాం. పిల్లలు ఓన్లీ ప్రార్థనే కాదు, ఒకరు ప్రార్థన చేయగానే పిల్లలు కూడా ఒక పాట, ఒక రోజు అంటే బాగా పెద్దగా కాకుండా ఒక చిన్న పాట, ఒక పల్లవి, ఒక చరణం పాటలు పాడి దేవుని సన్నిధిలో
మనం వారిని ఎంకరేజ్ చేద్దాం. ప్రార్థన చేయని బిడ్డలు ఏ రోజు ప్రార్థన నేర్చుకుంటేనే వస్తాయి ప్రార్థన. సో అలాగూ ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా మరి ఇంతవరకు పాటల ద్వారా మరి దేవుని నామం మహిమపరచబడినందుకై, అలాగే మరి ఈ యొక్క కానుకల ద్వారా కూడా దేవుని నామం మహిమపరచబడినందుకై ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా చివరి ప్రార్థన ఆశీర్వాదానికి ముందు మరి మీ యొక్క ప్రత్యేకమైన ప్రార్థన మనవులు ఏమైనా ఉంటే తెలియచేయండి. యేసయ్యా నీ నామమునకు మహిమను ఆరోపిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య సందేశం ద్వారా, అలాగే నీ కొరకు ఇచ్చిన కానుకలు, కృతజ్ఞతల ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. దినం మా సంఘ బిడ్డలందరినీ బలపరచండి, వాక్యముతో నీ ఆత్మతో నింపండి. అవునైనా నీ వాక్య ప్రకారం మేము జీవించాలని ఈ 2025 సంవత్సరంలో తీర్మానాలు తీసుకొని మరి ప్రభా నీ మాట విని నీకు విధేయులుగా జీవించడం కొరకు ఎవరైతే ఉన్నారో వారందరినీ దీవించండి. ప్రత్యేకంగా మరి ప్రభువా ఎస్తేర్ గురించి ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ఎస్తేర్ మరి ఆ యొక్క కుమార్తె అమ్ములు స్కూల్లో పేరెక్కేటట్టు ప్రార్థన చేస్తున్నాం నాయన, అద్భుతం చేయండి. అలాగే పద్మారావు మధురిక, మరి మధురికకు ఎవ్రీ మరి వీక్ ఆఫ్ దొరకాలి, సండే రోజు జాబ్ లేకుండా సహాయం చేయండి. అలాగే వారికి రావాల్సిన శాలరీస్ కూడా త్వరగా పద్మారావు మధురికకు ఆగిన ప్రతి శాలరీ కూడా రావడానికి సహాయం చేయండి. బ్రైట్ విషయంలో కూడా అద్భుతం చేయండి. తనకు మరి ప్రభు జాబ్ విషయంలో కూడా కార్యం చేశావు, జాయినింగ్ విషయంలో కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా సంఘ బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించండి. మరి ప్రభు వచ్చినటువంటి సన్నిధిని ప్రేమించి మరి సన్నిధి పరిగెత్తుకొని వచ్చిన మరి ప్రశాంతి, జేమ్స్ చిన్న కుమార్ నానిని కూడా దీవించండి, బలపరచండి. ఎస్తేర్ శామ్యుల్ని కూడా దీవించండి, సిల్కిని కూడా బలపరచండి. అలాగే నీ కృపతో బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నాం. అలాగే మరి ప్రభువా స్వప్న దాస్, మరి అలాగే ఇచ్చిన ఇద్దరు కుమారుడు మరి కుమార్తె మరి హన్సి కర్షిని కూడా దీవించండి, బలపరచండి. పద్మమ్మని కూడా మీరు ముట్టండి. ఆవిడలో ఉన్న బలహీనతలు కూడా వేస్తున్నామని కల్పిస్తున్నాం. బలహీనతలలో కూడా ఆవిడ నిన్ను వెతుకుతుంది. ఇంకా నీ కృపతో ఆవిడను మరి ఆవరించండి, కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీ ప్రత్యేకమైన దీవెన మరి బిడ్డలకు దయచేయండి. ఆ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత తొలగించండి. అలాగే నీ సన్నిధిలో నిలబడిన జర్మనీ హానోకును కూడా బలపరిచి త్వరగా వారి వివాహం జరగడానికి సహాయం చేయండి. అలాగే తమ్ముడు టైసన్, షీలా, విశాల్ను కూడా మీరు దీవించండి. విశాల్ 10th క్లాస్ స్టడీస్ లో కూడా నీ గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఇక్కడ చేరిన మా సంఘ బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించి నీ కొరకు అర్పించిన మరి కానుకలను, కృతజ్ఞతలు కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధికి రాలేకపోయారో వారందరినీ క్షమించి మరొక తనంతా ఇచ్చేయండి. అలాగే ఈ దినం విన్న వాక్యాన్ని ప్రభువా మా హృదయంలో 30 60 100 ఫలించే విధంగా ఆశీర్వదించి నీ వాక్య ప్రకారం జీవించే కృపను మా అందరూ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మకమైన సహవాసం, అలాగే ఇది నా వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకును, మరి మాకును, మరి సార్వత్రిక సంఘానికి, మరి ఇది నా వాక్యం విని దాంట్లో నడవాలని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డకు ఎప్పుడునూ ప్రభుత్వ పర్యంతము సదాకాలం నీ కృపా దీవెన తోడేను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని